హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే ట్రెండ్స్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచ దేశాల విశేషాలు తెలుసుకునే కార్యక్రమంలో ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాము. ప్రపంచంలో చిన్న దేశం అయినప్పటికీ చాలా శక్తివంతంగా నిలిచిన దేశం ఏది అంటే చాలా మంది చెప్పే పేరు ఇజ్రాయెల్. ప్రాంతపరంగా చిన్న దేశమైన టెక్నాలజీ, రక్షణ వ్యవస్థ, వ్యవసాయం మరియు ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇజ్రాయెల్ ప్రపంచానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ను ప్రత్యేకంగా నిలబెట్టే 5 ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్. శత్రు దేశాలు రాకెట్లు లేదా మిసైల్స్ ప్రయోగించినప్పుడు ఈ వ్యవస్థ వెంటనే వాటిని గుర్తించి గాల్లోనే పేల్చేస్తుంది. అంటే రాకెట్ నగరానికి చేరకముందే దానిని నాశనం చేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. రెండో విషయం, స్టార్టప్ నేషన్. ఇజ్రాయెల్ను చాలా మంది స్టార్టప్ నేషన్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ వేల సంఖ్యలో టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇజ్రాయెల్ ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందిస్తోంది. చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీ రంగంలో ఇజ్రాయెల్ ప్రభావం చాలా పెద్దది. మూడో విషయం, ఎడారిలో వ్యవసాయం. ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాలు ఎడారి ప్రాంతాలే అయినా కూడా అక్కడ అత్యంత ఆధునిక వ్యవసాయం జరుగుతోంది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ వల్ల చాలా తక్కువ నీటితో కూడా పంటలు పండించవచ్చు. ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంలో ఒక పెద్ద విప్లవం అని చెప్పొచ్చు. నాలుగో విషయం, మొసాద్ గూఢచారి సంస్థ. ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు మొసాద్. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచారి సంస్థలలో ఒకటిగా భావిస్తారు. ఈ సంస్థ పని ఏమిటంటే శత్రు దేశాల కదలికను ముందుగానే గుర్తించడం, దేశ భద్రతను కాపాడడం మరియు అవసరమైనప్పుడు రహస్య ఆపరేషన్లు నిర్వహించడం. మొసాద్ గురించి చాలా ఆసక్తికరమైన కథలు మరియు ఆపరేషన్లు ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఐదో విషయం, తప్పనిసరి సైనిక శిక్షణ. ఇజ్రాయెల్లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. అక్కడ యువకులు మాత్రమే కాదు, యువతులు కూడా సైన్యంలో శిక్షణ పొందాలి. పురుషులు సుమారు 3 సంవత్సరాలు, మహిళలు సుమారు 2 సంవత్సరాలు సైన్యంలో సేవ చేయాలి. దీనివల్ల దేశంలోని ప్రతి యువకుడు, యువతి దేశ రక్షణకు సిద్ధంగా ఉంటారు. ఇజ్రాయెల్ అనగానే మనకు గుర్తుకు వచ్చే ముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర స్థలం జెరూసలేం ఇక్కడే ఉంది. జెరూసలేం ప్రపంచంలో అత్యంత పురాతన మరియు పవిత్రమైన నగరాలలో ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక చారిత్రాత్మక నగరం. ఈ నగరం 3 ప్రధాన మతాలకు, యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. జెరూసలేం నగరంలో ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్, వెస్టర్న్ వాల్, చర్చ్ ఆఫ్ ద హోలీ సెపుల్కర్ వంటి పుణ్యక్షేత్రాలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే భక్తులను ఆకర్షిస్తాయి. ఈ నగరం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి అనేక రాజ్యాలు మరియు సంస్కృతుల ప్రభావాన్ని చూసింది. అందుకే జెరూసలేం నగరాన్ని ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన నగరాలలో ఒకటిగా భావిస్తారు. జెరూసలేం నగరం ఇజ్రాయెల్లో ఉంది, కానీ దానిపై ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండూ తమ హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. మొత్తానికి చూస్తే చిన్న దేశం అయినప్పటికీ అత్యాధునిక టెక్నాలజీ, బలమైన రక్షణ వ్యవస్థ, శక్తివంతమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వల్ల ఇజ్రాయెల్ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.